అందరికీ నచ్చే సినిమా తీయడం కష్టమే అయినా ఇష్టంతో తీసి హిట్ కొట్టడం ఎలాగో దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా తెలుసు. మొన్న సార్, నిన్న లక్కీ భాస్కర్, ఈ రోజు విశ్వనాథన్ సన్స్ తో మరోసారి సూపర్ హిట్ మూవీ ఇచ్చేశాడు. తల్లి కొడుకు సెంటిమెంట్ తో చాలా సినిమాలు వచ్చినా రాధిక సూర్య మధ్య రిలేషన్ చాలా స్పెషల్. ఎందుకు? దర్శకుడు రాసుకున్న కొత్త పాయింట్ ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీల్ అయ్యారా? విశ్వనాథన్ సన్స్ ఫస్ట్ షోకే పాజిటివ్ మౌత్ టాక్ రావడానికి కారణాలేంటి? టీజర్, ట్రైలర్, సాంగ్స్ విశ్వనాథన్ సన్స్ కు హైప్ తీసుకొచ్చింది. అందులోనూ సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తర్వాత వెంకీ డైరెక్షన్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ ఉండడం కామనే. ఆడియన్స్ నమ్మకాన్ని వెంకీ తనదైన సెన్సిబుల్ అండ్ స్టైలిష్ మేకింగ్ స్టైల్తో నిలబెట్టాడు. ఫీల్ గుడ్ మూవీతో మరోసారి ఆకట్టుకున్నాడు. వెంకీ అట్లూరి సక్సెస్ కథలోనే ఉంటుంది. సినిమాకు కొత్త పాయింట్ ను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు మెసేజ్ ఇవ్వడం డైరెక్టర్ స్టైల్. సార్లో ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలను ఎత్తిచూపాడు. విశ్వనాథన్ సన్స్ లో తల్లి కొడుకు సెంటిమెంట్ ను డిఫరెంట్ గా పండించాడు. హీరో కంటే హీరోయిన్ 20 ఏళ్లు చిన్నది. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకుని కన్విన్సింగ్ గా చెప్పి మెప్పించాడు. సున్నితమైన అంశాలను దర్శకుడు డీల్ చేసిన విధానం కన్విన్సింగ్ గా ఉంది. లక్కీ భాస్కర్ తో బెస్ట్ డైలాగ్ రైటర్ గా జాతీయ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరి మరోసారి ఆ స్థాయి మాటలు రాశాడు. లెంగ్తీ డైలాగ్స్ లేకుండా రాసుకున్న చిన్న డైలాగ్స్ తోనే బరువైన భావాన్ని పలికించాడు. దీనికి తగ్గట్టు జీవి ప్రకాష్ మ్యూజిక్ తో ఎమోషన్ అయ్యేలా చేశాడు. మధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ ఫీల్ ను డబుల్ చేశాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఏది అంటే విశ్వనాథన్ సన్స్ కు వెళ్ళమని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేయచ్చు. థియేటర్స్ లో మంచి సెంటిమెంట్ మూవీ ఏదుందంటే విశ్వనాథన్ సన్స్ కు వెళ్ళమని ధైర్యంగా చెప్పొచ్చు. జెన్జీకి నచ్చే సినిమా ఏంటి అనంటే అది కూడా విశ్వనాథన్ సన్సే. జెన్జీ అనగానే కాదు, క్లాస్, మాస్ అన్నటువంటి తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమాగా విశ్వనాథన్ సన్స్ తీశాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మార్నింగ్ షో పడ్డం ఆలస్యం పాజిటివ్ టాక్ తో విశ్వనాథన్ సన్స్ దూసుకుపోతుంది. ఇక యాక్టింగ్ పరంగా సూర్య, మమితా బైజు, రాధిక మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు. పర్ఫార్మెన్స్ లో నువ్వా నేనా అని పోటీ పడ్డారు. గజనీలో బిజినెస్ మ్యాన్ సంజయ్ రామస్వామి రోల్ తో మెప్పించిన సూర్యకు ఇందులో సంజయ్ విశ్వనాథ్ రోల్ పోషించడం చాలా ఈజీ అయిపోయింది. క్యారెక్టరైజేషన్ కు ఎక్కువ తక్కువ కాకుండా మెచ్యూరిటీ చూపించాడు సూర్య. సంజయ్ పై ఉన్న ప్రేమను, కెరీర్ పై ఉన్న ఫ్యాషన్ ని బ్యాలెన్స్ చేస్తూ అల్లరి అమ్మాయి మ్యాడీగా మమిత బైజు తన క్యారెక్టర్ ని కాదు సినిమాను పండించేసింది. ఇక రాధికైతే తన నటనతో అమ్మ పాత్రకు గౌరవం తీసుకొచ్చింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాధిక మాట్లాడుతూ తల్లి కొడుకు మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు బాగా చెప్పాడని పేర్కొంది. ఏదైనా ఒక సినిమాలో 1-2 సీన్స్ కన్నీరు పెట్టిస్తాయి. ఇందులో అలాంటివి 6-7 ప్రేక్షకులు తెలియకుండానే ఎమోషన్ అయ్యేలా కథను నడిపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. అందరికీ నచ్చే సినిమానే సూపర్ హిట్ అవుతుంది. విశ్వనాథన్ సన్స్ ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేసింది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, లవ్ ఇలా అన్నీ ఒకే కథలో కుదరడంతో విశ్వనాథన్ సన్స్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కియారా అద్వానీపై ప్రశంసలు కురిపిస్తే దీపికా పదుకునేపై ఎందుకు నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు? కియారా, దీపిక కలిసి నటించకపోయినా దీపికపై వచ్చిన పాత విమర్శలను మళ్లీ ఎందుకు తవ్వుతున్నారు? ఇంతకీ కియారాను తెగ పొగిడేసిన ఆ హీరో ఎవరు? టాక్సిక్ ట్రైలర్ ఈవెంట్ తర్వాత అందరూ కియారా గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతార అయితే పబ్లిక్ గా కియారా క్యారెక్టర్ తెగ మెచ్చుకుంది. రీసెంట్ గా యష్ ప్రశంసలు కురిపించాడు. రెయిన్ సీన్ జరుగుతున్న టైంలో కియారా ప్రెగ్నెంట్ కావడంతో కంగారు పడేవాళ్లం. రెయిన్ సీన్ తొందరగా పూర్తి కాలేదు. అయినా ఓర్పుతో సీన్ పూర్తి చేసి వెళ్ళింది. క్యారెక్టర్ కోసం కియారా చాలా కష్టపడిందన్నారు యష్. ఆమె పడిన కష్టానికి తగిన గుర్తింపు వస్తుందన్నాడు. కియారా డెడికేషన్ గురించి యష్ మెచ్చుకోవడంతో దీపికా పదుకునేపై విమర్శలు మరోసారి రిపీట్ చేశారు. సాయంత్రం తర్వాత షూటింగ్ చేయను, రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వాలి, తనతో పాటు వచ్చిన సిబ్బంది ఖర్చు భరించాలి వంటి రూల్స్ పెట్టడంతో కల్కి 2 స్పిరిట్ నుంచి దీపికను తప్పించారు. కియారాను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దీపికకు క్లాస్ పీకుతున్నారు. టాక్సిక్ లో 5 హీరోయిన్స్ ఉంటే అందరూ కియారా క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నారు. టాక్సిక్ ముందు, టాక్సిక్ తర్వాతలా తన కెరీర్ ఉంటుందని ఈవెంట్లో కియారా పేర్కొంది. దీంతో కియారా పోషించిన నదియా క్యారెక్టర్ ఎలా ఉంటుందా అని టాక్సిక్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ 8 భాషలో రిలీజ్ అవుతోంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ కు హిట్లిచ్చిన దర్శకుడు 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాడు. ఒకానొక టైంలో 6 ఏళ్లు మెగాఫోన్ పట్టలేదు. 15 ఏళ్ల నుంచి సక్సెస్ చూడని ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కొత్త సినిమా పూజా కార్యక్రమంతో మొదలైంది. ఇంతకీ ఆ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు? శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ అయినా అదొకప్పుడు. దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ శ్రీను వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు హిట్ కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. దూకుడు తర్వాత సరైన హిట్ పడలేదు. బాద్షా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఆకడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ యాంటోనీ ఫ్లాప్స్ తో స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయింది. లాస్ట్ మూవీ విశ్వంకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. అమర్ అక్బర్ యాంటోనీ డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్ల గ్యాప్ లో పడిపోయాడు.
మరో సినిమాతో రావడానికి 6 ఏళ్లు పట్టింది. 2024లో వచ్చిన విశ్వం తర్వాత శర్వానంద్ను డైరెక్ట్ చేసే సినిమాను శుక్రవారం పూజా కార్యక్రమంతో మొదలుపెట్టాడు. ముందుగా నితిన్తో ఈ సినిమాను తీయాలనుకున్నా వర్కౌట్ కాకపోవడంతో ఈ ప్లేస్లోకి శర్వా వచ్చాడు. సామాజ వర్గమున సింగిల్ మూవీకి మాటలు రాసిన నందు కథ ఇచ్చాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జార్జ్ క్రిష్ సెట్స్ పైకి రాకుండానే రిలీజ్ డేట్ ప్రకటించారు. 2027 సంక్రాంతి బరిలో చిరంజీవి, వెంకటేష్, రవితేజ వంటి పెద్ద హీరోలు ఉన్నా సంక్రాంతి శర్వాకు కలిసొచ్చింది. సంక్రాంతికొచ్చిన శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, నారీ నారీ నడుమ మురారితో హ్యాట్రిక్ కొట్టాడు శర్వా. దీంతో 2027 సంక్రాంతికి ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇదే పండక్కి రావాలన్న పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. జనవరి 14న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించడం విశేషం. గతంలో చాలా కాలం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్ కు శ్రీను వైట్ల కేర్ ఆఫ్ గా నిలిచాడు. అయితే ఈసారి నవ్విస్తూనే సైంటిఫిక్ జానర్ ట్రై చేస్తున్నాడని తెలిసింది. కథ జానర్ ఎలాంటిదైనా భారీ బడ్జెట్ కు వెళ్లకుండా పెట్టుబడి రాబట్టే సినిమాతో శ్రీను వైట్ల వస్తాడో లేదో చూడాలి. మరి చిరంజీవి, రజనీకాంత్ ఒకసారి కాదు 2 సార్లు పోటీ పడుతున్నారా? చూస్తుంటే దసరా, సంక్రాంతి సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ గా మారిపోతుందా? ఇలా ఒకేసారి 2 సీనియర్ స్టార్లు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అదిగో ఇదిగో అంటూ ఊరించిన జైలర్ 2 దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని చూసింది. అక్టోబర్ 20th దసరా పండుగ రావడంతో 5 రోజుల ముందుగా వచ్చి పండుగ తర్వాత మరో 3 రోజుల పాటు 10 రోజుల హాలిడేస్ ని కవర్ చేయాలన్న ప్లాన్ నిర్మాతలది. దీంతో సెప్టెంబర్ 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించింది. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర 22 నెలలు లేటుగా దసరాకొస్తోంది. అయితే మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. 22న చిరు బర్త్డే సందర్భంగా ప్రకటిస్తారని తెలిసింది. విఎఫ్ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో బెటర్మెంట్ విజువల్స్ కోసం రిలీజ్ ఆలస్యమైంది. సీజీ పనులు కొలికి రావడంతో అక్టోబర్ 16న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. దసరా నాడే కాదు, సంక్రాంతికి కూడా రజనీకాంత్, చిరుల మధ్య పోటీ తప్పెట్టు కనిపించడం లేదు. జైలర్ 2 తర్వాత సూపర్ స్టార్ అశ్వత్ వీరమత్తు డైరెక్షన్ లో ధర్మన్ మూవీ చేస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత. సినిమా మొదలైన వెంటనే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేశారు. మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా బాబీ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సంక్రాంతికి వచ్చిన చిరు సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో బాబీ సినిమాను కూడా సంక్రాంతికి తీసుకురావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారట. ఒకరోజు గ్యాప్ లో చిరంజీవి, రజనీకాంత్ వచ్చినా నో ప్రాబ్లం. చిరంజీవి, బాలకృష్ణ చాలా సార్లు ఒకేసారి బరిలో దిగిన సందర్భాలున్నాయి. ఎలాగూ రికార్డు స్థాయిలో థియేటర్స్ రాబట్టుకునే సత్తా మెగాస్టార్ కుంది. అయితే జైలర్ 2 కంటే విశ్వంభర బెటర్ అన్న టాక్ వస్తే ఓకే, లేదంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతుంది. విశ్వంభరను 150 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలు పెడితే 300 కోట్లకు చేరింది. సినిమా ఇంతవరకు ఓటీటీకే నోచుకోలేదు. ఇంత భారీ బడ్జెట్ రికవర్ కావాలంటే 200 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో రావాలి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మనశంకర వరప్రసాదే 130 కోట్లకు అమ్ముడైంది. విశ్వంభరకు అంత కూడా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఏదో ఒక వీకెండ్ రిలీజ్ అయితే వర్కౌట్ కాని పని. దీంతో దసరా సెలవులని నమ్ముకున్నారు నిర్మాతలు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ చూద్దామా? అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న వీసా వింటారా సరదాగా 2వ టీజర్ ను విడుదల చేశారు. యూత్ఫుల్, లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చెన్నై లవ్ స్టోరీ ఫేమ్ గౌరీ ప్రియ హీరోయిన్. పాన్ ఇండియా స్టార్ 7 ఏళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ ను మార్చాడు. ఇన్నాళ్లు బాహుబలి లుక్ ను డీపీగా ఉంచాడు. లేటెస్ట్ గా ఫౌజీలోని లుక్ ను డీపీగా పెట్టుకున్నాడు. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు రిలీజ్ అయి 40 ఏళ్లయ్యింది. 1986 ఆగస్టు 14న తొలి చిత్రం విడుదలయ్యింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి వెంకటేష్ తో తీస్తున్న 5వ సినిమా నుంచే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో వెంకీ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్రెడ్డిగా కనిపించనున్నాడు. ఓదెల తర్వాత సంపత్ నంది నిర్మిస్తున్న సినిమా శనార్థి షూటింగ్ ప్రారంభమయ్యింది. సంపత్ శిష్యుడు రాజ్ గణేష్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందనుంది.